2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం లాభిశెట్టి మహేష్ గారు. నమస్తే అండి. సార్ ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా రూపాయి వాల్యూ పడిపోయింది, పడిపోయింది అన్నదే మాట్లాడుకుంటున్నారు. యెస్. అండ్ చాలామంది కూడా అనేదేంటి అంటే రూపాయి వాల్యూ పడిపోవడానికి అండ్ అలాగే గోల్డ్ రేట్ ఇంక్రీజ్ అవ్వడానికి రీజన్ ఏంటి? అండ్ దీనికి ఏమైనా కనెక్షన్ ఉందా? అని అడుగుతూ ఉన్నారు. ఎలా మనం చూడొచ్చంటారు? వాస్తవంగా మనం పరిశీలిస్తే భారతదేశంలో రూపాయి వాల్యూ అనేది అంతర్జాతీయంగా ఉన్నటువంటి కొన్ని పరిస్థితుల వల్ల తగ్గుతుంది. కానీ ఒక్క విషయం గమనించాలి. భారతదేశంలోని రూపాయి వాల్యూ అనేది అంతర్జాతీయ మార్కెట్‌లో తగ్గుతుంది అనేది కనిపిస్తుంది అంటే భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి అనేది బాలేదు అని మనం అనుకోవద్దు. ఇది రాంగ్ ఇండికేషన్. ఎందుకంటే ఈరోజు స్టాటిస్టికల్ రిపోర్ట్స్ అన్నీ మనం పరిశీలిస్తే భారతదేశం రాబోయే 5 సంవత్సరాల్లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందబోతుంది. అంతగా ఆర్థిక పటిష్టత అనేది ఈరోజు భారతదేశం కలిగి ఉంది. గత 6 నెలలుగా ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి ఎన్నో రకాల ఆర్థిక పరిస్థితులలో మార్పులు, ట్రేడ్ వార్సు వీటన్నిటి మధ్య కూడా ఈరోజు భారతదేశం బలంగా నిలబడగలిగింది. తన యొక్క ఆర్థిక పరిస్థితి గురించి ఎవరిపైన ఆధారపడాల్సినటువంటి అవసరం లేకుండా అనేక రకాల ఫౌండేషన్స్ని తయారు చేసుకుంటూ ఉంది. కాబట్టి మీరు అన్నట్లుగా రూపాయి విలువ తగ్గిపోతూ ఉంది. దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఒకటి ట్రేడ్ డెఫిసిట్, మన యొక్క ఎగుమతులు తక్కువగా ఉండడం, భారతదేశంకి వచ్చేటువంటి దిగుమతులు చాలా ఎక్కువగా ఉండటం. దానివల్ల ఏమవుతుంది, మన యొక్క ఆటోమేటిక్గా ఆ ట్రేడ్ డెఫిసిట్ వాల్యూ అనేది లోటులో ఉండిపోతుంది. అంటే అత్యధిక విదేశీ మారక ద్రవ్యం అనేది మనం కోల్పోవాల్సి ఉంటుంది. కాబట్టి అత్యధిక విదేశీ మారక ద్రవ్యం కోల్పోవడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ట్రేడ్ ఎక్స్చేంజ్ రేట్ అనేది క్యాలిక్యులేట్ చేయబడుతుంది. దాంట్లో భాగంగా రూపీ వాల్యూ అనేది తగ్గిపోవడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మన యొక్క ఇంపోర్ట్స్ తగ్గించుకోవడానికి భాగంగానే మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ అనేది ఈరోజు గవర్నమెంట్ అనేది దాన్ని ఎక్కువగా ఛాలెంజింగ్గా తీసుకొని అనేక రకాల ప్రోత్సాహకాలని అందించడం అనేది జరుగుతుంది. ఇంకొక విషయం చూస్తుంటే ముడి చమురు మనం ఎక్కువగా దిగుమతి చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఎక్కువ దిగుమతి చేసుకున్నప్పుడు ఏమవుతుంది, విదేశీ మారక ద్రవ్యం ఎక్కువ పే చేయాల్సి ఉంటుంది. దానిలో భాగంగా మనకు రూపాయి వాల్యూ అనేది తగ్గిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. మనం ముడి చమురు వాల్యూ పెరిగినా కూడా ఆటోమేటిక్గా అది రూపీ పైన ప్రభావాన్ని చూపెడుతుంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఈరోజు క్రూడ్ ఆయిల్ యొక్క ధర అనేది పెరుగుతూ వస్తుంది గత కొన్ని రోజులుగా. దానికి డిమాండ్ పెరగడము, ఆ యొక్క వాల్యూ పెరగడం వల్ల కూడా ఆటోమేటిక్గా మనకు రూపీ వాల్యూ తగ్గిపోవడానికి గల కారణమవుతుంది. ఇలా ప్రపంచవ్యాప్తంగా అనేక కారణాలు. ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ ఇంట్రెస్ట్ రేట్స్, యుఎస్ మార్కెట్లో ఉండేటువంటి ఇంట్రెస్ట్ రేట్స్ పెరగడం వల్ల పెట్టుబడిదారులందరూ ఏమవుతున్నారు, మన దేశంలో ఉన్నటువంటి ఫారిన్ ఇన్వెస్టర్స్ కూడా వెళ్ళి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అంటే మన దగ్గర నుంచి ఏమవుతున్నాయి, డాలర్స్ అన్నీ వెళ్ళిపోతున్నాయి. దానివల్ల ఏమవుతుంది, రూపీ వాల్యూ తగ్గిపోతుంది. అంటే మన దగ్గర ఎకనామిక్ కండిషన్స్ బాగాలేకపోవడం వల్ల కాదు, అక్కడ ఇంట్రెస్ట్ రేట్స్ పెరగడం వల్ల కూడా ఆటోమేటిక్గా మన దగ్గర నుంచి ఇన్వెస్టర్స్ వెళ్ళిపోవడము, తద్వారా రూపీ వాల్యూ తగ్గిపోవడం అనేది జరుగుతుంది. ఎక్కువ శాతం ఎప్పుడైతే మన దేశంలో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతూ ఉంటాయో అప్పుడు ఖచ్చితంగా రూపాయి వాల్యూ అనేది బలపడుతుంది ఇంటర్నేషనల్ మార్కెట్లో. కానీ ఫారిన్ ఇన్వెస్టర్స్ ఎప్పుడైతే మన ఇండియా నుంచి వెళ్ళిపోవడం అనేది జరుగుతుందో, అంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అనేది తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుందో, అప్పుడు ఆటోమేటిక్గా ఇంటర్నేషనల్ మార్కెట్లో రూపీ వాల్యూ తగ్గిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీనికి అనేక రకమైన కారణాలు ఉంటాయి. భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ, ఇంట్రెస్ట్ రేట్స్, ఆర్బీఐ తీసుకునేటువంటి అనేక రకాల డిసిషన్స్ ఎంతవరకు అయితే ప్రభావం చూపెడతాయో, చుట్టూ ఉన్నటువంటి ప్రపంచంలో అనేక దేశాలు తీసుకునేటువంటి అనేక రకాల చర్యల వల్ల కూడా రూపీ వాల్యూ తగ్గడానికి, పెరగడానికి ప్రభావం అనేది చూపెడుతుంది. ముఖ్యంగా ఏదైనా యుద్ధం జరగడం వల్ల కావచ్చు, ఏదైనా సంక్షోభం ఏర్పడము, ఏదైనా ఒక దేశం ఒక ట్రేడ్ వార్ అనేది ప్రకటించడం, ఇలాంటి కండిషన్స్ వల్ల కూడా రూపీ వాల్యూకి ప్రభావం అనేది చాలా చాలా స్పష్టంగా కనిపించడం జరుగుతుంది. కాబట్టి మీరు అడిగారు క్వశ్చన్ ఏంటి, గోల్డ్ రేటుకి ఏమైనా సంబంధం ఉందా అని. అంటే మనము రూపీ వాల్యూ ఎప్పుడు దానికి డిక్రీజ్ అవుతుంది అంటే ఆటోమేటిక్గా డాలర్ వాల్యూ అనేది బలపడినప్పుడు రూపీ వాల్యూ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. డాలర్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది, రూపీ వాల్యూ తగ్గుతుందంటే ఆటోమేటిక్గా గోల్డ్ ప్రైస్ కూడా పెరగడం అనేది జరుగుతుంది. కాబట్టి దానికి దీనికి సంబంధం అనేది కలిగి ఉంటుంది. కేవలం ఒక రీజన్ మాత్రమే కాకపోవచ్చు, కానీ ప్రభావం మాత్రం ఖచ్చితంగా ఉండి తీరుతుంది. ఇది ఇప్పుడున్నటువంటి ప్రస్తుత
తరుణంలో ఈ టైంలో ఇంటర్నేషనల్ మార్కెట్ కండిషన్స్ ఏ విధంగా మన భారతదేశ రూపీ వాల్యూని ప్రభావం చూపెడుతుంది, ఎందుకు తగ్గుతుంది అనడానికి ఒక అనాలసిస్. అండ్ అలాగే సార్ ఈ రూపాయి కాయిన్ ఏదైతే వాల్యూ తగ్గుతుందో దానివల్ల ఎలాంటి ప్రభావం ఉంటుందంటారా మన మీద? ఎస్, ఎందుకంటే ఆటోమేటిక్గా ఎప్పుడైతే రూపీ వాల్యూ తగ్గుతూ ఉంటుందో మార్కెట్లో ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది, అంటే ధరలు పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి రూపీ వాల్యూ తగ్గడం వల్ల మనం నిత్యావసరంగా ఉపయోగించేటువంటి అనేక రకాల వస్తువుల యొక్క ధరలు పెరగడం, ఇంట్రెస్ట్ రేట్స్ కూడా పెరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. గోల్డ్ ప్రైస్ మనం చూస్తున్నాం ఈరోజు మిడిల్ క్లాస్ వాళ్ళకి అవైలబుల్గా ఉండేటువంటి అవకాశం లేకుండా ఉంది. అదేవిధంగా చమురు వాల్యూ కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. నిత్యావసరంగా ఉపయోగించేటువంటి చాలా వస్తువులు కూడా ధరలు పెరుగుతూ ఉంటాయి. గ్రేట్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్.